60 ఏళ్ల ఉద్యమ ఆకాంక్ష 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడినటువంటి తెలంగాణకు మూల పురుషుడైనటువంటి కేసీఆర్ 25వ సంవత్సరంలోకి తన పార్టీ అడుగుపెడుతున్న సందర్భంగా హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక రేపు సాయంత్రం జరగబోయేటువంటి ఈ సభకు ఇక బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తూ కూడా దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారన్న అంచనాతో కూడా 1,50,000 కుర్చీలను ఒక 169 ఎకరాల సభా ప్రాంగణంలో అయితే ఏర్పాటు చేశారు. మరొక వైపుకు పార్కింగ్కు ఇటు సిద్దిపేట, వరంగల్, కరీంనగర్ వైపు మరొకసారి 400 ఎకరాలు, అదేవిధంగా ఇటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల వైపుకు మరొక 500 ఎకరాలతో పాటు మొత్తం 1500 ఎకరాల్లో ఈ సభను భారీగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కసరత్తు అయితే చేస్తోంది. ఇక 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీగా ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారినటువంటి బీఆర్ఎస్గా మారిన తర్వాత ప్రస్తుతం 10 ఏళ్ల పాలన చూసిన అనంతరం కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కేసీఆర్ ప్రస్తుతం ఇక ప్రజల్లోకి రానుండడంతో కూడా ఆసక్తిగా ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కూడా వరంగల్ వైపుకు చూస్తుందని చెప్పొచ్చు. గులాబీ దండు ఇక వరంగల్ వైపుకు తరలించేందుకు గత 4 రోజుల నుంచి కూడా నల్గొండ జిల్లా నుంచి ఎడ్ల బండ్ల రూపంలో మాజీ మంత్రి జయేష్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే ఇప్పటికే తన సైన్యంతో కూడా ఈ సభకు బయలుదేరి వస్తున్న పరిస్థితి. మరొక వైపుకు ఇక తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల నుంచి కూడా మొత్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా ఇక్కడ చేరుకునేందుకు ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. మొత్తం సభా ప్రాంగణంలో ఉన్నటువంటి 169 ఎకరాల ప్రాంగణం మొత్తం కూడా 23 LED స్క్రీన్లతో పాటు 10 లక్షల మందికి సరిపోయే తాగునీరు, అదేవిధంగా మజ్జిగను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఎండ ఎక్కువగా ఉన్న దృష్ట్యా కూడా ఎక్కడ కూడా వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వ్యక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా 5 విభాగాలుగా కూడా ఈ సభా ప్రాంగణాన్ని షేర్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో కేసీఆర్ రేపు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల సమయంలో ఆ హెలిప్యాడ్ వద్ద దిగి అక్కడి నుంచి వెనక వైపుగా ఉన్న గుడారం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సభా ప్రాంగణానికి చేరుకొని తన విలువైన సందేశాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులకు అందించే దిశగా అయితే కార్యాచరణ రూపొందుతోంది. ప్రస్తుతం ఇక మనం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రేపు సాయంత్రం జరగబోయేటువంటి రజతోత్సవ సభా ప్రాంగణంలో ఉన్నాం. ఈ సభా ప్రాంగణం కూడా దాదాపు 300 నుంచి 400 మంది కూర్చునే విధంగా పెద్దగా LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తూ సభనైతే ఇప్పటికే నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక కరీంనగర్లో ఉద్యమ నేతగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండాను రెపరెపలాడించే దిశగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఉవ్వెత్తున శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపుకు ఇక రేవంత్ రెడ్డి 16 నెలల పాలన వైఫల్యాలను ఎండగట్టే విధంగా కూడా కేసీఆర్ ప్రసంగం ఉండబోతుంది అనేదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇంతకాలం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే బయట ఉన్న కేసీఆర్ ఎక్కడ కూడా మాట్లాడకపోవడం, ఓటమి తర్వాత ప్రతిపక్ష పాత్రలోనే కేసీఆర్ ఉండడం, ఇప్పుడు ఉవ్వెత్తున బీఆర్ఎస్కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారనేది సభ ద్వారా తెలుస్తోంది. ఉద్యమ పార్టీగా 2001లో టీఆర్ఎస్గా ఆవిర్భవించినటువంటి కేసీఆర్ పార్టీ అప్పట్లో ₹1 కూడా ఖర్చు పెట్టే స్థితిలో లేని పార్టీ ప్రస్తుతం వరకు కూడా ఖర్చు చేస్తున్నారని అయితే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఉవ్వెత్తిన ఉత్సాహంతో కూడా తిరిగి మళ్ళీ అధికారాన్ని చేజిక్చుకునేందుకు ప్రస్తుతం అయితే కార్యాచరణ రూపొందించుకొని రజతోత్సవ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుందని ప్రస్తుతం స్థానికంగా అయితే ఇక బీఆర్ఎస్ క్యాడర్లోనే చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే మరొక వైపుకు ఉంది. ఇంకా 25 ఏళ్ల కంటే ముందు ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఇక ఉవ్వెత్తున విసిపడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి 2001లో రాజకీయ అండని ఇచ్చి ఇక ఆ ఉద్యమానికి రాజకీయ ఊపిర్లు ఊదినటువంటి నేపథ్యంలోనే 10 సంవత్సరాలు కూడా పరిపాలనని చివరి 16 నెలల కంటే ముందు పరిపాలన కూడా కొనసాగించారు. అయితే ప్రజలు అనూహ్యంగా కాంగ్రెస్కి పట్టం కట్టడంతో కూడా ఈ 16 నెలలుగా మేధోమదనం చేసినటువంటి కేసీఆర్ మళ్ళీ రజతోత్సవ సభతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఈ సభకు సంబంధించి మొత్తం రేపు 10 లక్షల కంటే ఎక్కువగా వస్తారని బీఆర్ఎస్ అంచనా వేస్తున్నప్పటికీ కూడా ఇక దానికి సంబంధించి ఏం మాట్లాడతారనే విషయంపై అయితే ఇంకా ఉత్కంఠగా ఉందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు
కేసీఆర్ ఏ విధంగా సిద్ధమై ఈ సభకు తరలి వస్తారు అనే విషయంలో కూడా ఇంకా దీనిపై అయితే ఉత్కంఠగా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సభా ప్రాంగణం మొత్తం 169 ఎకరాలలో స్వచ్ఛందంగా రైతులైతే సభకు స్థలాన్ని ఇచ్చారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరొక వైపు పార్కింగ్ స్థలాలన్నీ కూడా ఈ సభకు 4 వైపులా మొత్తం 300 నుంచి 500 ఎకరాలు 4 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్తో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మరొక 4 కూడా సభా ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. రేపు సాయంత్రం జరగబోయేటువంటి ఈ సభకు కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గత 25 సంవత్సరాల చరిత్రను ఏ విధంగా పునరుద్ఘాటించేసి ప్రజలకు సందేశం ఇస్తారనే దానిపై అయితే ఇంకా ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం ఇది వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వరంగల్.